కథ పేరు 'అనుబంధాలు'. కథా రచయిత్రి శారదా అశోకవర్ధన్. ఈ కథని ఆంధ్రభూమి మాసపత్రికలో 2010/9/1 ప్రచురితం చేశారు. అనుబంధాలు. ఒరేయ్ వేణు, ఎందుకురా ఇలా చేశావు? ఎవరినైనా ప్రేమించి చెప్పడానికి భయపడి ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుని పారిపోయావా? ఏదైనా ఫ్రాడ్‌లో ఇరుక్కున్నావా? ఎందుకని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న బామ్మని ఒక్కసారిగా చీకట్లోకి తోసేసి వెళ్ళిపోయావు? నువ్వు రానిదే పచ్చి మంచినీళ్ళైనా ముట్టని బామ్మని వదిలేసి ఎటో వెళ్ళిపోవడానికి నీకు మనసెలా వచ్చిందిరా? నేను నువ్వలా వెళ్ళిపోతే ఆమె బతుకుతుందనే అనుకున్నావా? బ్యాంకులోంచి డబ్బు డ్రా చేసి ఎవరికీ చెప్పకుండా చివరికి నాతో కూడా ఒక్క మాటైనా చెప్పకుండా అలా వెళ్ళిపోతే బామ్మ బతుకుతుందనుకున్నావా? బామ్మ లేని నేను నువ్వు లేక ఎలా ఉండగలననుకున్నావు? నీలోనూ ఏమూలో స్వార్థం బంధాలని, అనురాగాలని, ఆప్యాయతలని తుంచేసిందా? బామ్మ పెంపకంలో నువ్వు నేర్చుకున్నది ఇదేనా? అవునులే, బామ్మ కొడుకుల్లోనే ఒకరైన బాబాయి బామ్మని నాన్నకు వదిలేసి పిన్ని కుంగుచ్చుకుని ఇల్లరికి వెళ్ళిపోలేదు. కళ్ళంట నీళ్లు జలజలా కారుతున్నా అలా శిలా విగ్రహంలాగానే కూర్చుంది దమయంతి. ఆమె మౌనాన్ని భంగం చేయడానికి భయపడి పక్క గదిలో నుంచి ఆమెని కనపడుతూనే ఉంది నరసమ్మ. అంతలో ఫోన్ రింగ్ అయింది. యాంత్రికంగా లేచి రిసీవర్ తీసింది దమయంతి. బామ్మకెలా ఉందమ్మా? అలాగే ఉంది డాక్టర్. మీరిచ్చిన మందులన్నీ వేశాను. చలనం లేదు. మనోవ్యాధికి మందే ఉంది అనాలనుకుంది. మాటలు గొంతు దాటలేదు. అవసరమైతే సంకోచించక ఏ టైం అయినా ఫోన్ చెయ్యమ్మా, వస్తాను. 3 గంటల తర్వాత మళ్ళీ అవే మాత్రలివ్వాలి. ఫోన్ పెట్టేశారు డాక్టర్ బాలాజీ. లోకమంతా ఒక్కసారిగా చీకటైనట్లయింది దమయంతికి. బామ్మ తనకి అమ్మ, నాన్న, దేవత అన్నీను. తమ్ముడు వినోద్‌ని తనని 2 కళ్ళల్లా చూసుకుంది. అమ్మ, నాన్న ఇద్దరూ తిరుపతికి వెళ్ళి వస్తూ కారు యాక్సిడెంటులో చనిపోయారు. తను, వినోద్ చిన్న చిన్న గాయాలతో బతికి బయటపడ్డారు. ఆనాటి నుండి పుట్టెడు దుఃఖాన్ని కడుపులో పెట్టుకుని తనకి, వీణుకి ఏ ఇబ్బంది కలగకుండా అమ్మని, నాన్నని మరిపించేలా పెంచింది. గోరు ముద్దలు తినిపించేది కొసరు కొసరు వడ్డిస్తూ. ప్రతి పండుగకు కొత్త బట్టలు కొనేది. తనకి, వినోద్‌కి ఇష్టమైన పిండి వంటలు చేసి పెట్టేది. బామ్మ మంచి మాటకారి. ఎవ్వరినీ నొప్పించకుండా మాట్లాడే నేర్పరి. చేదస్తం ఏ మూలా లేకుండా ఆధునిక భావాలని హర్షించే తెలివైన వ్యక్తి. అమ్మ నగలు నట్రా నాకోసం కొన్ని, వినోద్‌కి పెళ్ళైతే ఆ వచ్చే అమ్మాయికి కొన్ని అని దాచిపెట్టింది. అంత వివేకం, దూరదృష్టి బామ్మది. అటువంటి బామ్మని పెళ్ళాం మాటలు విని నానా మాటలు అన్నాడు బాబాయ్. నాన్న, అమ్మ బామ్మను సపోర్ట్ చేశారని వాళ్ళతోనూ తెగతెంపులు చేసుకున్నాడు. వినోద్ తన స్వార్థం కోసం బ్యాంకులో డబ్బు డ్రా చేసేసి చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్ళిపోయాడని తెలిసి బామ్మ తట్టుకోలేకపోయింది. గుండె ఆ దుఃఖాన్ని మోయలేకపోయిందేమో. అటాక్ వచ్చింది. 15 రోజులు ఆస్పత్రిలో ఉండి 4 రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ బాలాజీ వచ్చి చూసిపోతున్నాడు. ఆ ఇంటిని, బామ్మని 25 ఏళ్లుగా కనిపెట్టుకుంది నరసమ్మ. బామ్మ ఇల్లు నరసమ్మకి దేవాలయం. నరసమ్మ, దాని మొగుడు వీరయ్య బామ్మకి నమ్మిన బంట్లు, ఆత్మీయులు. బామ్మ మంచం పట్టినప్పటి నుంచి సరసమ్మ, వీరయ్య అఘోరాత్రులు తిండి నిద్ర మాని కంటికి రెప్పలా చూసుకున్నారు. అది ఏ బంధమో చెప్పలేనిది. ఆ చాకిరి వెలకట్టలేనిది. బామ్మ మంచం పట్టడం, వినోద్ లేకపోవడం తనకి పిచ్చి పట్టినట్లయింది. మౌనం మనసు నిండా అలముకుంది. అమ్మా, కొంచెం ఎంగిలి పడండమ్మా అంది నరసమ్మ. వద్దు నరసమ్మ, ఆకలిగా లేదు. కొంచెం మజ్జిగివ్వు చాలు.
అంది దమయంతి ఏదో పుస్తకాన్ని పట్టుకుని పేజీలు తిరిగేస్తూ. అసలే నీరసంగా ఉన్నావు చిన్నమ్మ. కొంచెం ఆవకాయ అన్నం కలుపుకుని తిను. ప్లేట్లో పెట్టిస్తా అంది. అది అన్నీ బామ్మలాగే చేస్తుంది. బామ్మ చేతి కింద మెదిలి ఆమె అలవాట్లన్నీ నేర్చుకుంది. అంతరాల భేదం లేకపోతే అది బామ్మకి బిడ్డలాంటిది. బామ్మని పెద్దమ్మ, తనని చిన్నమ్మ అని పిలుస్తుంది ప్రేమగా. వద్దు నరసమ్మ, మజ్జిగ చాలు అని అంటున్నా వినకుండా వెళ్ళి మెత్తగా మజ్జిగన్నం, ఆవకాయ ముక్కేసి ప్లేటుని చేతికందించింది. ఇక లాభం లేదని గబగబా తిని తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలింది. కడుపులోని మజ్జిగన్నం చల్లదనం కోసంనేమో వెంటనే మత్తుగా నిద్ర ముంచుకొచ్చింది. తనకు తెలియకుండానే బామ్మ మంచానికి దగ్గరగా జంబుఖానా వేసుకుని పడుకుంది నరసమ్మ. సడన్ గా బామ్మ మూలుగు పెద్దగా వినిపించింది. చిన్నమ్మగారు, త్వరగా రండి అంటూ నరసమ్మ అరుపు విని గబుక్కున మంచం దిగి బామ్మ మంచం దగ్గరికెళ్ళింది. బామ్మ మెడ పక్కకి వాలిపోయి ఉంది. బామ్మ, బామ్మ, లే బామ్మ, నేను దమయంతిని. నువ్వు లేకపోతే నేను బతకలేను బామ్మ. నీకు తెలుసు కదా, ఎందుకు వెళ్ళిపోయావు అని గట్టిగా ఏడవాలనుకుంది. కాని దుఃఖం గొంతు దాటలేదు. అలా కొయ్యబారిపోయినట్లు నుంచుంది. నరసమ్మ ఏడుస్తూనే వెళ్ళి అవుట్ హౌస్ లో ఉన్న వీరయ్యని పిలిపించింది. వీరయ్య వచ్చి చూసి, అమ్మా, డాక్టర్ గారికి ఫోన్ చెయ్యమ్మా అన్నాడు. యాంత్రికంగా వెళ్ళి ఫోన్ చేసింది. మాట రావడం లేదు. డాక్టర్, డాక్టర్, బామ్మ, బామ్మ అంటూ ఏడ్చేసింది. పరిస్థితిని అర్థం చేసుకున్న డాక్టర్, నేను వస్తున్నాను" అని ఫోన్ పెట్టేశాడు. పక్క సందులోనే కనుక 10 నిమిషాల్లో వచ్చేశారు డాక్టర్ గారు. దమయంతి భుజం చుట్టూ చేయి వేసి, "ఐయామ్ సారీ" అన్నారు. అతన్ని పట్టుకుని బిగ్గరగా ఏడవాలనిపించింది. గొంతు పెగరడం లేదు. ఇరుగు పొరుగులకు చెప్పేసింది నరసమ్మ. వీరయ్య, వినోద్ ఫ్రెండ్ కాశ్యప్ ఇంటికి వెళ్ళాడు. కాసేపట్లో కాశ్యప్ మరో 2 స్నేహితులు రాణా, వెంకట్లను వెంటబెట్టుకొచ్చాడు. "అక్కా" అంటూ దమయంతి దగ్గరికి వచ్చారు. "విను, వచ్చావా? బామ్మ రుణం తీర్చుకోవాలని వచ్చావా? అసలు బామ్మ ప్రాణాలు పోయింది నీ వల్ల కాదు. చెప్పు, ఎందుకలా చేశావు?" "అక్క, అక్క, నేనక్క, కాశ్యప్ని" దమయంతి భుజాలు పట్టుకుని ఊపుతూ అన్నాడు. "హు, అక్క, వీణు బాగానే ఉన్నట్ట. రాత్రి 2 గంటలకు నాకు ఫోన్ చేశాడు. తెల్లారగానే వచ్చి నీకీ వార్త చెబుదాం అనుకున్నాను. వాడికి వాషింగ్టన్‌లో ఉద్యోగం వచ్చిందట. మేరీయే వాడి ఉద్యోగం కోసం ట్రై చేసిందట. నీకు ఇవాళ ఫోన్ చేస్తానన్నాడు. బామ్మకి నీకు చెప్పకుండా అమెరికా వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నానని, తెలిస్తే మీరిద్దరూ వెళ్ళనివ్వరని అలా చేశాడట. త్వరలోనే వచ్చి మీకు అన్ని విషయాలు చెప్పి క్షమాపణ కోరుతానని చెప్పాడు. వాడికి బాగా అమెరికా పిచ్చి కదా. ఉద్యోగం వచ్చాక నిన్ను బామ్మని కూడా అక్కడికి తీసుకువెళ్ళి బామ్మని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని వాడి ఆశ. కానీ అంతలోనే" "స్టాప్ ఇట్" అరిచింది దమయంతి. ఉలికి పడ్డట్టు చెప్పడం ఆపేశాడు కాశ్యప్. అంతలో దమయంతి క్లాస్మేట్స్ ఉమా, హైమవతి, ఝాన్సీ వచ్చారు. "బామ్మ ఎప్పుడు పోయిందే, ఎలా" అనుకుంటూ. తన రక్తాన్ని ధారపోసి ఎంబీఏ వరకు, వీణుని ఇంజనీరింగ్ వరకు చదివించింది బామ్మ. మా పెళ్ళిళ్ళు చేసి చూసి మురిసిపోవాలనుకుంది. కానీ ఆమె ఆశలను చంపేశాడు వీణు అని చెప్పాలనుకుంది. మాటలన్నీ ఘనీభవించిపోయి గొంతు దాటి రావడం లేదు. ఎవరెవరో చుట్టాలు, స్నేహితులతో, ఇరుగు పొరుగులతో ఇల్లు నిండిపోయింది. ఎవరికి తోచినది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందరికీ అడిగిన వారికి అడిగినట్లు సమాధానం చెబుతోంది నరసమ్మ. "మీ బాబాయికి ఫోన్ చేశావా?" అడిగారెవరో. ఎక్కడికి చెయ్యాలి? ఏమని చెయ్యాలి? ఏమని చెప్పాలి? ఎప్పుడో చిన్నప్పుడు చూసిన బాబాయి గుర్తు. తనని, వినోద్ని చేరదీసి మా కోసం, మా చదువుల కోసం తన ఇల్లు, ఊళ్ళో ఉన్న పొలం అమ్మేసిందన్న కోపంతో బాబాయి బామ్మను చూసే ఎన్నో ఏళ్ళయింది. వాళ్ళ ఫోన్ నెంబర్ గాని, అడ్రస్ గాని తెలీదు. ఏం చెయ్యాలో తోచలేదు దమయంతికి. "ఆహా, నాకు తెలుసు, విసిగాడి అడ్రస్ నా దగ్గరుంది"
అన్నాడు వాళ్ళల్లో ఒకాయన. ఆయన బామ్మకి వేలు విడిచిన తమ్ముడవుతాడు. ఇక్కడే వనస్థలిపురంలో ఉంటారట. బామ్మ అంటే పెద్ద ప్రేమ లేదు. నాన్న అన్నా అంతంతే, కానీ బాబాయ్ అంటే ప్రేమ. నాన్నగారి పేరు నాగేశ్వరరావు. బాబాయ్ పేరు విశ్వేశ్వరరావు. ఫోన్ నెంబర్ తిప్పాడు. అవతల బాబాయిలా ఉంది. ఏదో మాట్లాడాడు. ఫోను దమయంతికిచ్చి మాట్లాడమన్నాడు. అసలే నోరు పెగలడం లేదు. ఇన్నేళ్ల తర్వాత బంధమా, బంధుత్వమా, విచిత్ర సంబంధం. ఫోన్ అందుకుంది. బామ్మ పోయిందటగా పాపం. అమ్మని మొన్ననే తలుచుకున్నాను. ఓసారి వద్దామనుకున్నాను. మా హేము, అదే మా అమ్మాయి హేమమాలినికి పెళ్లి కుదిరింది. అబ్బాయి డాక్టర్. శ్రావణ మాసంలో పెళ్లి. ఈ విషయం చెప్పడానికి వద్దామనుకున్నాను. రాకుండానే పోయింది. ఇవాళ మా రెవెన్యూ వాళ్ళ మీటింగ్ ఉంది కలెక్టర్ ఆఫీస్లో. రేపు బయలుదేరి వచ్చేస్తా. పాపం చిన్నపిల్లలు, శవాన్ని అట్టెపెట్టడం కష్టం. ఆ ఫార్మాలిటీస్ తమ్ముడు చేత చేయించి. చెట్టంత అమ్మాయి పోయాక ఇవన్నీ ఏముందిలే, ఎలా చేసినా ఆమెకేం తెలుస్తుంది. అంతా మన తృప్తి కోసం అన్నాడు. ఆ ఊ తప్ప ఏమీ అనలేకపోయింది దమయంతి. మనస్సు మరింత మొద్దుబారిపోయింది. సరే, మరి ఏం చేద్దాం? మన బ్రాహ్మడికి చెప్పి ఎవరినైనా తెచ్చి కార్యక్రమం చేయించేద్దామా? అన్నాడు బామ్మ వేలు విడిచిన తమ్ముడు. బామ్మ, బంగారం లాంటి బామ్మ, ప్రేమ తప్ప ఎరుగని బామ్మ. ఆ దమాయి ఆ దయామయికి ఎవరో వచ్చి ఏదో చేయాలా? అసలు అయిన వాళ్ళంటే అర్థం ఏమిటి? దేనికైన వాళ్ళు? అన్ని మర్యాదలు అందుకునేవాళ్ళ? చుట్టరికాన్ని చుట్టుకుని సర్వహక్కులు పొందినవాళ్ళ? మనస్సును కనిపెట్టి కష్టసుఖాలు పంచుకునేవాళ్ళ? అడుగుదామనుకుంది. పిన్ను కింద పడితే చప్పుడయ్యేంత నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం గుండెని చీల్చేస్తోంది. నరసమ్మ దమయంతి దగ్గరకొచ్చింది. చిన్నమ్మ, నువ్వేమీ అనుకోకపోతే ముక్కు మొహం తెలియని ఆళ్ళేదో పెద్దమ్మ గారికి నిప్పెడితే ఆమె మనసు శాంతిస్తుందా? అంది. బామ్మ, కర్మకాండ నేను చేస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్ళి తలస్నానం చేసి తడిబట్టలతో వచ్చి నిల్చుంది దమయంతి. అందరూ ఆమెను వింతగా చూశారు. నిశ్శబ్దం ఇంకా ఎక్కువైంది. నీరసం, దుఃఖం, బాధ కుమిలిపోతూ కళ్ళు తిరిగి పడబోయింది దమయంతి. కాశ్యప్, వెంకట్లు అక్కా అంటూ పడిపోకుండా పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టారు. తడి బట్టలతో ప్రత్యక్షమయ్యాడు వీరయ్య. అమ్మా, మాయమ్మ మనసున్న మహాతల్లి. ఆమె చేతులతో మాకు వండి, మాకు పెట్టిన బువ్వ మాలో రక్తంగా మారి, ఆమె బుద్ధులను మాకందించి జీవితాన్ని ప్రసాదించింది. ఆమె రుణం తీర్చుకోవడానికి నాకిదొక్కటే మార్గం. కాదనకండి బాబు. అమ్మకి నేను కొడుకులాంటోణ్ణి. మీ ఇంట్లో పుట్టకున్నా మీ మెతుకులతో ఎదిగాను. మీరు తినే ఆవకాయ, పప్పన్నం తప్ప నేను మా నర్సీమ వంటలు ముట్టలేదు. వీరిగా అని ఆప్యాయంగా పిలిచే అమ్మకి నేను చేసే ఈ పని నచ్చుతుందయ్యా, కాదనకండి అంటూ బామ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసి కుండ చేత్తో పట్టుకుని వీరయ్యను చూసి పెదవులు చిన్నగా ఉచ్చుకున్నాయి. బ్లడ్ రిలేషన్స్ అంటే సేమ్ గ్రూప్ బ్లడ్డా? అందరికీ ఆ గ్రూపులున్నాయిగా. ఒక ఇంట్లో పుట్టడమా? కాదు కాదు, కానీ కాదు. బ్లడ్ రిలేషన్స్ అంటే సేమ్ గ్రూప్ బ్లడ్డా? అందరికీ ఆ గ్రూపులున్నాయిగా. ఒకే ఇంట్లో పుట్టడమా? కాదు, కానే కాదు. కలసిన మనసులు, ఆత్మీయతలు, అనుబంధాలు. గట్టిగా చెప్పాలని నోరు తెరిచినా స్వరం రాక, పలకక అలా ఉండిపోయింది దమయంతి. కన్నీళ్లు చెంపల మీదుగా చేరి గుండెని తడిపేస్తున్నాయి. ఎవరికి ఎవరు సొంతం? ఎంతవరకీ బంధం?